హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? హిందూ మహాసముద్రంలోని ద్వీపాల సమూహమైన మాల్దీవులు భారత్లోని కోచి నగరానికి 820 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అందమైన బీచ్లతో పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తున్న మాల్దీవ్స్ ఎప్పటి నుంచో అన్ని రకాలుగా భారత్పై ఆధారపడుతూ ఉంది. ఆహారం నుంచి వైద్యం వరకు ఇతర అవసరాలకు భారత్ నుంచే ఇంపోర్ట్స్ ఆ దేశానికి ప్రధానంగా ఉంటుంది. అలాంటి మాల్దీవ్స్ గత కొంతకాలంగా చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తూ భారత్కు దూరం అవుతూ వస్తోంది. మాల్దీవులు ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటన తర్వాత ఈ దేశం పేరు ఇండియా వ్యాప్తంగా బాగా వినిపిస్తోంది. లక్షద్వీప్ను ప్రమోట్ చేసేలా మోదీ దిగిన ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో మాల్దీవుల నాయకుల్లో భయం మొదలైంది. దీంతో భారత్ పైన, ప్రధాని మోదీ పైన తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కుతూ సోషల్ మీడియాలో పోస్టింగ్స్ మొదలుపెట్టారు. దీంతో భారతీయులకు చిర్రెత్తుకొచ్చింది. బాయ్కాట్ మాల్దీవులు అని పిలుపునిచ్చారు. ద్వీపదేశంలో వెకేషన్ ప్లాన్ చేసుకున్న వారు మనసు మార్చుకున్నారు. దీంతో ఆ దేశంలో హోటల్ బుకింగ్స్, ఇండియా నుంచి ఫ్లైట్ టికెట్ క్యాన్సిలేషన్స్ పెద్ద మొత్తంలో రద్దవుతూ వస్తున్నాయి. దీంతో అప్రమత్తమైన మాల్దీవుల ప్రభుత్వం వెంటనే వెనక్కు తగ్గింది. భారత్పై నోరు పారేసుకున్న 3 మంత్రులపై సస్పెన్షన్ చేసింది. అయినప్పటికీ భారత్ ఆగ్రహం చల్లారలేదు. ఆ దేశ రాయబారికి నోటీసులను జారీ చేసింది. హిందూ మహాసముద్రంలో ఉండే ఐలాండ్ సముదాయమైన మాల్దీవులకు ఇండియా పెద్దన్న లాంటిది. మొదటి నుంచి ఆ దేశంతో మనకు సన్నిహిత సంబంధాలున్నాయి. అసలు ఆ దేశ స్వాతంత్ర్యాన్ని గుర్తించిన తొలి దేశాల్లో భారత్ ఒకటి. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి మాల్దీవులు మన దేశంతో వ్యూహాత్మక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసుకుంటూ వస్తుంది. చేరువుగా ఉండే శ్రీలంక తర్వాత భారతే ఆ దేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. సార్క్ కూటమిలో కూడా మాల్దీవులు మెంబర్షిప్ కూడా ఉంది. 1988లో మాల్దీవుల అధ్యక్షుడిపై శ్రీలంక ఉగ్రవాదుల సహాయంతో తిరుగుబాటు ప్రయత్నాలు జరగ్గా భారత్ సైన్యం వెంటనే రంగంలోకి దిగి ఆపరేషన్ కాక్టస్ పేరిట ఆ తిరుగుబాటును అణిచివేసింది. భారత్, మాల్దీవ్స్ మధ్య శతాబ్దాలుగా ఉన్న సాన్నిహిత సంబంధాలు చైనా ఎంట్రీతో దెబ్బతిన్నాయి. చైనా మన పొరుగు దేశాలను తన వైపు తిప్పుకోవడం మొదలుపెట్టింది. భారత్ చుట్టూ తన ఇంపాక్ట్ను పెంచుకోవడం మొదలుపెట్టింది. ముందుగా పాకిస్తాన్తో మొదలుపెట్టి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ ఇలా ఒక్కొక్క దేశానికి ఆర్థికంగా ఆశ చూపి తన వైపు తిప్పేసుకుంటూ వస్తుంది. ఈ క్రమంలోనే మాల్దీవులు చైనా వలలో చిక్కింది. గత ఏడాది నవంబర్లో మాల్దీవ్ ఎలక్షన్స్లో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చైనాకు అనుకూలంగా వ్యవహరించే మహమ్మద్ ముయిజీ ఆ దేశ అధ్యక్షుడయ్యారు. ఇండియా అవుట్ నినాదంతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించి మరి ఆయన మాల్దీవుల ఎన్నికల్లో గెలుపొందాడు. భారత్ అనుకూలమైన ఇబ్రహీం మహమ్మద్ ఓటమితో మాల్దీవుల్లో చైనా ప్రాబల్యం పెరగడం మొదలైంది. ఇటీవల మన దగ్గర ఉల్లిపాయల ధరలు పెరిగి ఎగుమతులను నిషేధం విధిస్తే మన పొరుగున ఉన్న ఇతర దేశాలతో పాటు మాల్దీవులకు సైతం ఉల్లిఘాటు తెలిసొచ్చింది. బియ్యం, గోధుమ పిండి, పంచదార, కోడిగుడ్లు ఇలా నిత్యావసర సరుకులన్నిటినీ మాల్దీవులు పెద్ద మొత్తంలో భారత్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. కోవిడ్ టైంలో ఆ దేశానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిత్యావసర సరుకులను ఇండియా సరఫరా చేసింది. ఇండియా 6 నెలల పాటు ఎగుమతులను తగ్గిస్తే చాలు మాల్దీవులు ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోవడం ఖాయం. ఇండియా ఎగుమతులను ఆపేస్తే చైనా నుంచి దిగుమతులతో మాల్దీవులు బండిలాగచ్చు. కానీ రవాణా ఖర్చులు తడిసి మోపుడవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.